హాయ్ అండి, శ్రావణ మాసం వస్తుందిగా ముత్తైదువులకి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాంగా. ఇట్లాంటి రాగి ఇత్తడి అయితే బాగుంటాయి అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ఒక్కసారి చూడండి. ఈ కమలం గిన్నె అయితే నేను బియ్యం పోసి అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకుంటే పూజ చేసుకుంటూ ఉంటాను. ఈ గంగాళం అయితే శివుణ్ణి పెట్టి చిన్న శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తుంటాం, రోజు వాడతాము. అలా వెళ్ళైంది. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది నాకు శ్రావణ మాసంలో. నెక్స్ట్ ఒక శ్రావణ మాసంలో నేను ఈ చిన్న పళ్ళాన్ని గిఫ్ట్గా అయితే కొన్నాను. ఈ అగరబత్తి స్టాండ్ కూడా చూడండి ఎంత బుజ్జిగా ఉందో. ఇది 80 రూపీస్ అనమాట. ఇది జర్మన్ సిల్వర్. ఇది నాకైతే మాడపడిచి ఇచ్చారు. ఈ చిన్న పళ్ళ నేను కాశీలో కొన్నాను, 35 రూపీస్ పడింది ఒక్కొక్కటి. ఇది కూడా నాకు ఇది గుడిలో పూజ చేస్తే ఇచ్చారు, 150 రూపీస్ కడితే ఇది ఇచ్చారు నాకు. ఇదైతే పూలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పళ్ళని చూడండి, ఈ చిన్న పళ్ళ నాకు 80 రూపీస్ పడింది. ఇది కూడా శ్రావణ మాసంలో ముత్తైదువులకి కొన్నాను. ఇది నేను దీపాలు పెట్టుకోవడానికి కుందులు పెట్టుకుంటాను, వెండి కుందులు పెట్టుకుని నూనె పోసుకుని దీపారాధన చేసుకోవడానికి వాడతాము. ఇది కూడా చూడండి, ఇలాంటి ఇత్తడి కుందులు కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు, ముత్తైదువులకి ఇవ్వచ్చు. పెయిర్ నాకు ఇక్కడ 120 రూపీస్ పడింది. ఇదిగోండి ఇంకొంచెం పెద్ద పళ్ళెం 100 రూపాయలు పడింది, రాగి ఇత్తడి పళ్ళెము. ఇందులో ఇలా చిన్న చిన్న వెండి విగ్రహాలు, దేవతా విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇది ఎవరో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు పెళ్ళికి. ఇలాంటివి మనకి అమెజాన్లో బల్క్గా దొరుకుతున్నాయి. ఇది కూడా మనకి తక్కువలోనే వచ్చేస్తుంది. దీని మీద అయితే ఇలా చక్కగా అష్టలక్ష్మి చెంబు పెట్టుకుని కలసం పెట్టేసుకుని పూజ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న గణపతి పూజ అప్పుడు చిన్న విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మనం శ్రావణ మాసంలో ముత్తైదులకి స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు లేదా స్టీల్ ప్లేట్లు ఇచ్చే బదులు ఇట్లాంటివి ఇస్తే మనకి గిఫ్ట్స్ ముత్తైదులకి బాగుంటాయి అనిపించింది నాకు. అందుకే నేను ఈ మధ్య ఇత్తడివే తీసుకుంటాను, రాగి కానీ ఇత్తడి కానీ తీసుకుని ఇస్తుంటాను. మీకు ఈ గిఫ్ట్స్ ఎలా అనిపించాయి చెప్పండి. ఏదైతే రీజనబుల్గా ఉందో మనకి మనం డబ్బు పెట్టేదని బట్టి మనకు కావాల్సినంతలో 35 రూపీస్, 40 రూపాయల నుంచి మొదలవుతాయి, 100, 120 దాకా ఉంటాయి. కాబట్టి మనం చూసుకుని తీసుకోవచ్చు. ఇట్లాంటివి అయితే మనం గిన్నెలు అయితే ఏకంగా శనగలు పోసి పసుపు కుంకుమ గాజులు ఒక్కపడి అవన్నీ పెట్టేసి ఇచ్చేయచ్చు. ఇలాంటి పళ్ళాలు కూడా చేతికి ఇచ్చేయచ్చు. మనం ప్లాస్టిక్ కవర్లో పెట్టి వాయినాలు ఇవ్వకుండా ఇలాంటి పళ్ళాలు చిన్న చిన్నవి అయితే పెట్టేసి ఇచ్చేసేయచ్చు అనమాట. దాంట్లోనే తాంబూలం, శనగలు తాంబూలం పెట్టి ఇచ్చేయచ్చు. ఇది చూసారా, ఇలా పెట్టుకుంటున్నాను నేను దేవుడి గుట్లో. ఇలా పళ్ళాలు రాగివి ఇత్తడివి ఎక్కువ యూజ్ చేస్తుంటాను. ఈ గంగాళం చూసారా, ఇలా శివుడి అభిషేకానికి